ఈ దేశంలో ఎక్కువ మంది విద్య నేర్చినటువంటి వాళ్ళు బుద్ధివంతులే తప్పుడు పనులు ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే విద్య ఎక్కువైనందువల్ల మోసం ఎట్లు చేసేదానికి మార్గాలు వాళ్ళే చాలా వెతుక్కుంటారు, అన్యాయం చేసేదానికి మార్గాలు చాలా వెతుక్కుంటారు. ద్రోహపు చింతలు వాళ్ళలో ఎక్కువైపోతున్నాయంట. ఇది ఒక రకంగా నిజం అనిపిస్తుంది. ఒక 2 సంఘటనలు నా జీవితంలో జరిగింది మీ ముందు పెడతాను. ఒకసారి నేను బస్ స్టాండ్లో బస్సు కోసం కాచుకొని నిలబడ్డాను. బస్సు రాలేదు, వెయిట్ చేస్తున్నాను. ఒక మూలలో ఒక ముసలమ్మ వేరుశనగ అమ్ముతూ ఉంది, గంపలో వేసుకొని. చెనిక్కాయలు అంటారు ఇక్కడ, వేరుశనగ కూడా అంటారు, ఇంకా మీ పక్క పల్లీలు ఏమో అంటారు, గ్రౌండ్ నట్. నాకు కొంచెం ఎక్కువ ఇష్టం వాటిపైన. అప్పుడుండేది, ఇప్పుడు తగ్గింది. మెల్లగా పోయి ఆ ముసలాయమ్మకి ఒక పావలా ఇచ్చినాను. అవి పల్లీలు వేయను. ఇంకా 5-6 మంది గుమిగుండారు, వాళ్ళు కొంటున్నారు, నేను కొంటున్నాను. ఆమె ఒక కొలత బద్ద తీసుకొనింది, నాకు వేసింది చేతిలో. నేను తిరిగి చూడకుండా వచ్చేసినాను. 5 మందికి వేసింది. కొన్ని వేరుశనగలు చేతిలో పెట్టుకొని దూరంగా నిలబడిన నా దగ్గరకు వచ్చింది. బాబు, ఈ చెనిక్కలు తీసుకో అని. ఎందుకో మళ్ళా ఇస్తున్నావు, ఎందుకు? నేను డబ్బులు ఇచ్చినాను కదా, నీవు ఇచ్చినావు కదా అని నేను అన్నాను. లేదు నాయనా, మామూలుగా కొలత బద్దతో వేసిన తర్వాత కొన్ని కోసలు ఇస్తాను నేను, అది అలవాటు నాకు. కొసరు ఇచ్చేదానికి పిలిచినాను, నువ్వు వినిపించుకోలేదు, నిలబడినావు. కాబట్టి ఇంకా 5-6 మందికి ఇస్తుంటే కదా, అంతా ఇచ్చినాక మళ్ళా తీసుకొచ్చినాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె ఇవ్వకుంటే నేను అడిగేవాడిని కాదు. లేచి వచ్చి ఇవ్వవలసిన అవసరము ఆ ముసలాయమ్మకు లేదు. ఏమో కొంచెం ప్రామాణికత నాకు అనిపించింది. మెల్లగా దగ్గరకు వచ్చినాను, ఆ గంప తగ్గి చూసినాను. అవా, ఈ చెనిక్కాయలు అంతా ఎంతకిస్తావు అని అడిగి, గంప ఎగాదిగా చూసింది పైనకి కిందకి నన్ను. ఎందుకంటే ఆమె ఎప్పుడు హోల్సేల్ బిజినెస్ చేసినట్లు లేదు, అంత రీటైల్ బిజినెస్ లోనే ఉంది. నేను ఒకేసారి గంపే అడుగుతున్నారు, హోల్సేల్ బిజినెస్ అయిపోయింది. పైనుంచి కిందకి చూసింది. ఈ మొత్తం గంప ఎంతకిస్తావా అని కొంత ఆలోచన చూసి 12 రూపాయలు ఇస్తే ఇస్తాను. నేను తీసి 15 రూపాయలు ఇచ్చినాను. అదంతా నా బ్యాగ్ లో వేసేసింది. ఆ చిల్లర 3 రూపాయలు ఇచ్చేదానికి వచ్చింది. ఎందుకో ఆమె ప్రామాణికత చూసి చాలా సంతోషమైంది. వద్దులే, నువ్వు ఉంచుకో అన్నా. నాయనా, ఎక్కడైనా సాధ్యమా? నేను ఈ రీతిగా నీ దగ్గర 3 రూపాయలు తీసుకుంటే పరమాత్ముడు మెచ్చుకుంటాడా నన్ను? ఒళ్ళు గగురుబాటు చెందిన ఆ మాటలు విని, పర్వాలేదమ్మా తీసుకో. లేదు నాయన, దీని వెల 12 రూపాయలే, దాంట్లో నా కొంత లాభం తీసుకున్నాను. దీనికంటే ఎక్కువ తీసుకుంటే పరమాత్ముడు మెచ్చుకోడు. ఆమె ఆకారం చూసినాను. చినిగిన చీర తేపేసుకునింది, భుజమంతా చినిగిపోయింది, చేపలతో ఉంది, తల మాసింది, నూనె కూడా అంటించలేదు, బోసి నోట్లో పండ్లు లేవు. ఎంతటి ప్రామాణికత ఇది! నేను బలవంతం చేసిన 3 రూపాయలు తీసుకోలేదు. విద్యావతినా? చదువుకున్నదా? నాగరికత ఉందా? ఏమీ లేదే. దైవ భీతి ఉంది ఆమెలో. ప్రతి అడుగు ఆలోచన చేసి వేస్తూ ఉంది. మృష్టాన్న భోజనాలు తినడం లేదు, చాలా పేదరాలుగా కనబడుతుంది. ఎంతటి ప్రామాణికత ఉంది చూడండి. ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయినాను. ఇంకా అంతో ఇంతో నీతి, అంతో ఇంతో మంచి సంస్కారం నా దేశంలో ఉంది కదా అని సంతోషపడినాను. ఇంకొక సంఘటన చూడండి. మన ఆశ్రమంలో కొంత పని జరగవలసింది. నా శిష్య భక్తాదులు వచ్చినారు, బ్రహ్మాండంగా సేవలు చేసినారు. దానికి సిమెంటు, రాళ్లు, మన్ను చాలా ఖర్చయింది.
మేము డిపార్ట్మెంట్ వాళ్ళని పోయి సంప్రదించినారు మా కార్యకర్తలు పోయి, మేము బిల్లు చేస్తాము, అదంతా గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, ఏం భయపడొద్దండి మీరు, మేము ఇస్తాం, అది మీ పని పూర్తి చేయండి, తర్వాత బిల్లు చేస్తామని అన్నారు. చాలా సంతోషమైంది, పని అంతా అయిపోయింది. తర్వాత పోయి అడిగితే బిల్లు చేసినారు. 45,000 రూపాయలకు బిల్లు చేసినారు. మాకు 50-60 ఖర్చు అయింది. అయినా ఏమో కొంత వస్తుంది, తృప్తి అయింది. మా వాళ్ళంతా తిరుగుతున్నారు ఆఫీస్, ఆ బిల్లు పాస్ చేపియాలంట. అక్కడ ఆ వేషభూషణాలు చూస్తే చూటు బూటు కోటు హ్యాట్ అంతా ఉన్నాయి. పాపం మంచి కల్చర్ ఉంది, మంచి నాగరికత ఉంది. అయితే అక్కడ పర్సెంటేజ్ ఇవ్వాలంట. ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ దగ్గర పోయేదానికి ప్రతి ఒక్కరికి 2%, 3%, 4% ఎంతెంతో పర్సెంటేజ్ అంటది. అది విని ఆశ్చర్యమైంది. ఆ పర్సెంటేజ్లంతా చినిగిన పేపర్లో లెక్కేస్తే 25,000 వాళ్ళకే పోతాం. మేము పెట్టినది 50-60,000, సంతోషపడింది 45,000 వస్తుందని. తీరా పర్సెంటేజ్లు మినహాయిస్తే చేతికి వచ్చేది 20-25,000 వస్తాం. విద్యావంతులలో ద్రోహం ఉందా? అవిద్యావంతులలో ద్రోహం ఉందా? విద్యావంతులలో మోసం ఎక్కువ ఉందా? అవిద్యావంతులలో మోసం ఎక్కువ ఉందా? జీతం రాదా? పిఏడిఎల్ రావా? 8 గంటలు పని చేసేదానికి మీకు ఏమి గవర్నమెంట్ జీతం ఇవ్వదా? ఇంకా మనసు ఉండలేక మా కార్యకర్తలకు కోపం వచ్చి వాళ్ళ దగ్గర పెద్ద అధికారి దగ్గర, అయ్యా ఇది ఆశ్రమం అయ్యా, 4 కోసం అంటే ఆ పెద్ద ఆఫీసర్ ఏమంటాడు, అందుకేనయ్యా 1% తక్కువ చేసుకుందాను నేను. మాకు దైవం మీద భక్తి ఉంది, గురువులంటే భక్తి ఉంది, అందుకే 1% తక్కువ చేసుకున్నాం కదా. ఈ భావాలతో మనం జీవితం సాగించితే రవీంద్రుడు కలగన్న సమాజం వస్తుందా? దగ్గరలో కనబడుతుందా? ఏ క్షేత్రంలో లేదు ఇది. ఎవరి తప్పు ఇది? ఎవరి తప్పు ఇది? ఒక డాక్టర్ను నిందించనా? ఒక లాయర్ను దూషించనా? ఒక ఇంజనీర్ తప్పు పట్టనా? ఒక ప్రొఫెసర్ని తిట్టుందా? ఒక రాజకీయ నాయకుడిని విమర్శ చేస్తున్నా నేను? ఎందుకు ఇంత కలుషితమైపోయింది ఈ సమాజం? ఎక్కడ ఉంది తప్పు? దీనికి కారణమేమి అని దీర్ఘంగా ఆలోచన చేస్తే నాకు 3 కారణాలు కనబడతాయి. ఆ 3 సరిపోతే సమాజం మార్పు చెందవచ్చేమో. నేను రాజకీయ నాయకులను దూషించడం లేదు, ఒక పోలీస్ ఆఫీసర్ని నేను నింద చేయడం లేదు, ఒక డాక్టర్ని నేను తప్పుపట్టడం లేదు, ఒక లాయర్ని నేను తిట్టడం లేదు, ఒక గురువుని తప్పుపట్టడం లేదు. నేను ఈ దోషం నాకు 3లో కనబడుతుంది. ఆ 3లో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. లేకపోయిన నాడు ఈ దేశ వినాశం తప్పదు. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, సైన్స్ వితౌట్ హ్యూమానిటీ, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, కామర్స్ వితౌట్ ఆనెస్టీ, రిలీజియన్ వితౌట్ మొరాలిటీ ఆర్ నాట్ ఓన్లీ యూజ్లెస్ బట్ పాజిటివ్లీ డేంజరస్. ఇవన్నీ ఈ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కారణం దీనికి? నంబర్ 1 టీచర్, ఉపాధ్యాయుడు. 2 స్త్రీ, ఆడవాళ్ళు. అప్పుడే కోపంగా చూస్తున్నారు నా వైపు. 3వ కారణం, ఇప్పుడు కొంచెం నవ్వచ్చు, ఆధ్యాత్మిక గురువు. ఉపాధ్యాయుడు, స్త్రీలు, ఆధ్యాత్మిక గురువులు. ఈ 3 మార్పు రావాలి. నేను టీచర్ అంటే
ఒక లెక్చరర్నో, ఒక ప్రొఫెసర్నో, ఒక రీడర్నో చెప్పడం లేదు. నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు. చిన్న తరగతులలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయుడు. ఎందుకంటే బాగా ఆలోచించండి, మొక్కై వంగనిది మానై వంగదు. ఆ 8-10 సంవత్సరాలు మీరు ఏం నేర్చుకుంటారో ఆదర్శాలు జీవితాంతం మీకు సహాయం చేస్తాయి. మధ్యలో మార్పు వచ్చిన తిరగ మళ్ళీ మామూలు మంచి జీవితం నడిపేదానికి దోహదమిస్తాయి ఆ ఆదర్శాలు. చిన్నప్పుడే మంచి గుణాలు నేర్చుకోవాలి.